తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతోంది. వందల్లో ఉండే ఓపీ కాస్త వేలల్లో నమోదవుతోంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, డెంగీ, చికెన్గున్యా, డయేరియా, గ్యాస్ట్రో సమస్యలు, మలేరియా, టైఫాయిడ్, డిఫ్తీరియా వంటి సమస్యలతో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జ్వరాలపై హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాధిక మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వైరల్ పంజా విసురుతుంది. ఏ హాస్పిటల్లో చూసినా కూడా వైరల్ ఫీవర్స్తో ఇటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్తో అడ్మిట్ అవుతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్లో ఎక్కువ మొత్తంలో మనకి ఫీవర్స్కి సంబంధించిన అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర సార్ ఉన్నారు. సార్, మనకి గత కొన్ని రోజులుగా చూస్తే వర్షాలు ఎప్పుడైతే కొంచెం ఎక్కువయ్యాయో అప్పటి నుంచి సీజనల్ ఫీవర్స్ అట్లాగే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. డెంగ్యూ కూడా ఈ ఏడాది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? సో ప్రతి సంవత్సరం లాగానే వాతావరణంలో మార్పులు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్షాలు కావచ్చు, తర్వాత వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ సీజన్లో ఈ వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా ఇటువంటి కేసులు ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. సో ఈసారి కూడా ప్రతి సంవత్సరం వచ్చినట్టే సెప్టెంబర్, ఆగస్టు లాస్ట్ నుంచి కూడా కేసులు పెరగడం మొదలుపెట్టింది. మనకు జూన్ జూలై వరకు డైలీ ఓపీ 500 వరకు ఉండేది. సో ఇప్పుడు 1000 వరకు దాటుతుంది ఓపీ కేసెస్. బట్ చాలా వరకు కేసెస్లో వైరల్ ఫీవర్స్ లైక్ దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలతో వస్తున్నారు. కొన్ని ఇప్పుడిప్పుడే డెంగ్యూ కేసెస్ కూడా రికార్డ్ అవుతా ఉన్నాయి. సార్, జనరల్గా రెస్పిరేటరీ ఇష్యూస్తో వస్తూ ఉంటారు, అట్లాగే వాటర్ బర్న్ డిసీజెస్ కూడా, డయేరియా లాంటివి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి కదా. మన దగ్గర స్పెసిఫిక్గా ఓవరాల్ ఇన్పేషెంట్ సంఖ్య ఎట్లా ఉంటుంది? అంటే సర్జ్ ఏమన్నా వచ్చిందా ఇటు వీటికి సంబంధించి, ఎయిర్బర్న్ కానీ రెస్పిరేటరీ ఇష్యూస్? తప్పకుండా సార్, ఇంతకుముందు మనకు సీజన్ రాకముందు దాదాపు ఒక 20-25 వరకు అడ్మిషన్స్ ఉండేది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 40 వరకు అడ్మిషన్స్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువగా వైరల్ ఫీవర్స్, తర్వాత ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్ళే ఉంటున్నారు. సో కొన్ని డెంగ్యూ కేసెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు తీసుకుంటే కనుక 29 డెంగ్యూ పేషెంట్ మన దగ్గర అడ్మిట్ అయినలు. ఈ మంత్లో కొంచెం పెరిగే అవకాశం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్. అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెంగ్యూ కేసెస్ మనకేమన్నా ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయా, లేకపోతే ప్లేట్లెట్ల వరకు వస్తున్నారా? ఎట్లాంటి కండిషన్స్లో వస్తున్నారు అడ్మిషన్? రిలేటివ్గా మనం గత 2 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఫీవర్ కేసెస్ కానీ, తర్వాత వైరల్ ఫీవర్స్ కానీ, ఫ్లూ కానీ చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఇదే మంత్లో మనకి 1300-1400 ఓపీ ఉండేది. ఇప్పుడు అరౌండ్ 900 to 1000 వరకు ఓపీ వస్తుంది. అడ్మిషన్స్ కూడా గత సంవత్సరం చాలా ఎక్కువ ఉండేది, 50 వరకు అడ్మిషన్స్ అయినాయి. ఈసారి కొంచెం తక్కువ ఉంది. సో డెంగ్యూ డెఫినెట్గా వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ డెంగ్యూ కేసెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అంత బ్రీడింగ్లో ఉంటుంది మస్కిటోస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ 1-2 మంత్స్ చాలా క్రూషియల్గా ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం డెంగ్యూ, చికెన్గున్యా లాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. ఈ జ్వరాల నుంచి తప్పించుకోవాలంటే జనాలు ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి? అండ్ మోర్ ఓవర్ వాటర్ ఎక్కువగా స్టాగ్నేట్ అయ్యే ఏరియాస్లో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ పరిశుభ్రత కావచ్చు, మన ఇంటి పరిశుభ్రత కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ మన చుట్టుపక్కల ఉండే మన అది కావచ్చు, మనం పనిచేసే ప్రదేశాల్లో ఉండే పరిశుభ్రత కావచ్చు. ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకొని ఈ చెత్త డబ్బాలు కానీ, పాత కూలర్స్ కానీ, ఎక్కడెక్కడైతే వాటర్ స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అవన్నీ లేకుండా చేసుకుంటే దోమలు బ్రీడ్ అయ్యే అవకాశం ఉండదు. సో దోమలు బ్రీడ్ కాకుండా ఉంటే కనుక మలేరియా కానీ, తర్వాత చికెన్గున్యా, డెంగ్యూ, పర్టికులర్లీ డెంగ్యూ, చికెన్గున్యా ఇటువంటి వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఫ్లూ కానీ, తర్వాత వైరల్ ఫీవర్స్ కానీ, ఇవన్నీ డ్రాప్లెట్ ద్వారా వస్తాయి. అంటే మనకి ఎవరికన్నా దగ్గు, జలుబు అటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు దగ్గడం వల్ల, మాట్లాడడం వల్ల, తుమ్మడం వల్ల ఆ తుంపర్లు గాలిలో కలిసేసేవి చాలాసేపు. ఈ వర్షాకాలంలో ఎందుకంటే ఈ టైంలో సాంద్రత ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ టైంలో గాల్లో చాలాసేపు ఉండేసేవి అవి వేరే వాళ్ళు పీల్చుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఎవరికన్నా వస్తే విధిగా మాస్క్ పెట్టుకొని ఇంట్లోంచి బయటికి రాకుండా తగ్గేంతవరకు ఇంట్లోనే కూర్చుంటే కనుక వేరే వాళ్ళకి పోకుండా ఉంటుంది. ప్లస్ మనకు రాకుండా ఉండాలంటే మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ పెట్టుకొని, తర్వాత వీలైనంతవరకు వెళ్లకుండా ఉండడం మంచిది. తప్పకుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటే కనుక మనకు రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇది మొత్తంగా ఫీవర్ హాస్పిటల్లో ఇటు వర్షాల కారణంగా అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. సీజనల్ ఫీవర్స్ మనకి ఇటు టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, డయేరియా కానీ అనేక రోగాలతో మనకు అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి. ప్రైవేటు ప్రభుత్వాన్ని తేడా లేకుండా మనకి ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ మనకి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యంగా సెల్ఫ్ లిమిటేషన్, కొంత పరిశుభ్రత అనేది తప్పనిసరిగా అవసరం. మన ఇంటి చుట్టుపక్కల కూడా అంతే పరిశుభ్రంగా ఉంటే కనుక దోమల రాకని మనం కట్టడి చేయగలిగితే ఇటు వైరల్ ఫీవర్స్కి దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ చలికాలం, వర్షాకాలం ఈ టైమ్స్లో ముఖ్యంగా కాచి చల్లార్చిన నీళ్లు తాగటం వల్ల డయేరియా ఇష్యూస్ కూడా రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అని వైద్యులు సూచిస్తారు.